చాలా ట్విస్టులు తీసుకుంటోంది. రేసింగ్లో ఎన్ని మలుపులు ఉంటాయో ఈ కేసులో కూడా అన్ని మలుపులు కనబడుతున్నాయి. గడిచిన 5-6 నెలలుగా దీని మీద ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న ఏసీబీ కేసు పెట్టింది కేటీఆర్ మీద. ఆ తర్వాత ఇవాళ కేటీఆర్ ఆ కేసుని క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు వెళ్ళారు. అది ముందు లంచ్ మోషన్ మూవ్ చేస్తే కోర్టు లంచ్ మోషన్ నిరాకరిస్తూ తర్వాత మధ్యాహ్నానికి తీసుకోమని చెప్పడం. మధ్యాహ్నం కేసు విచారణ దాదాపు గంటన్నర ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇరు పక్షాలు, ప్రభుత్వం వైపు నుంచి అలాగే కేటీఆర్ వైపు నుంచి కూడా. జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ విన్న కోర్టు దీన్ని 27వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ 10 రోజుల వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయడం కుదరదు, చేయొద్దు అని చెప్పి ప్రభుత్వానికి, పోలీస్కి, ఏసీబీకి కోర్టు ఆర్డర్ చేసింది. దీంతో ప్రస్తుతానికి కేటీఆర్కి కాస్త ఊరట లభించినట్టే కోర్టులో. అయితే ఈ కేసుకు సంబంధించి ఊరట లభించినట్టే. అయితే 10 రోజుల తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది, 27వ తేదీన విచారణలో ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ వేయబోతోంది, అసలు కరప్షన్ లేనప్పుడు యాంటీ కరప్షన్ కేసు ఎక్కడిది అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. లేదు, ఇందులో పూర్తిగా కరప్షన్ జరిగింది, అలాగే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉన్నాయి, అంటే జరగాల్సిన తరహాలో జరగలేదు, అంతా ఇర్రెగ్యులర్గా వాళ్ళ ఇష్టానుసారం నిధులు విడుదల చేశారు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. ఆ తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఎంటర్ అయింది అని అంటే దీంట్లో కొంత అమౌంట్ దాదాపు 46 కోట్ల రూపాయలని పౌండ్స్లో పర్చేజ్ చేసి లండన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఒక అభియోగంగా ఉంది. కాబట్టి అది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి అని ఆరా తీయడానికి వస్తుంది. ఎందుకంటే దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి విరుద్ధంగా ప్రభుత్వం ఈ నిధుల సరఫరా చేసింది, నిధుల బదిలీ చేసింది అనేది ఒకటి ఉంది. అందుకే ఆర్బీఐ 8 కోట్ల రూపాయల పెనాల్టీని వేసింది తెలంగాణ ప్రభుత్వానికి. అది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక 8 కోట్లు కట్టాల్సి రావడంతో ఒకటి జరిగింది. తర్వాత ఎఫ్ఈఓ వైపు నుంచి ఒక అధికారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే వచ్చి మళ్ళీ ఫార్ములా రేస్కి మేము చేయడానికి ఇదిగా లేము, మీరు కోఆపరేట్ చేస్తే చేస్తాము, పాత డబ్బులు మాకు రావాలి 600 కోట్లు అవి ఇప్పించండి అని వచ్చాడని ఆయన చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళాడు ఎఫ్ఈఓ వైపు నుంచి అనేది నిన్న కేటీఆర్ కూడా చెప్పారు. సో అక్కడే మాకు అనుమానం వచ్చి కేసుని ఆధారాలు మొత్తం కూపీ లాగామనేది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట. అలాగే లండన్లో ఆర్బిట్రేషన్ అంతా లండన్లో వేశారు. ఎవరైనా ఆర్బిట్రేషన్ పెట్టుకునేటప్పుడే ఇక్కడ మన స్టేట్లో పెట్టుకోవాలి, వీళ్ళు ఆర్బిట్రేషన్ హైదరాబాద్లో కాకుండా లండన్లో ఒప్పుకున్నారు. దాంతో ఎఫ్ఈఓ వాళ్ళు అక్కడ లండన్లో వేశారు కేసు. అది ఇప్పుడు 1000 కోట్ల రూపాయలకు వాళ్ళు డ్యామేజ్ సూట్ వేసే అవకాశం ఉంది. పైగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్బిట్రేషన్ వాయిదాలకు అటెండ్ అవ్వట్లేదనే ఉద్దేశంతో ఆ కంపెనీయే ఎఫ్ఈఓనే తెలంగాణ తరపున లాయర్ను కూడా వాళ్ళే అపాయింట్ చేశారని, అది కూడా హైయెస్ట్ రెమ్యూనరేటెడ్ అడ్వకేట్ కౌన్సిల్, సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ కౌన్సిల్, హైయెస్ట్ రెమ్యూనరేటెడ్ కౌన్సిల్ ఇన్ ఇండియా హరీష్ సాల్వేని ఎఫ్ఈఓ కంపెనీ తెలంగాణ ప్రభుత్వం తరపున నియమించి వాళ్ళే తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా ఆర్గ్యుమెంట్స్ చేపిస్తున్నారు. దానివల్ల కోట్లాది రూపాయల నష్టం రాబోతోంది తెలంగాణ ప్రభుత్వానికి. వాళ్ళు డ్యామేజ్ సూట్ వేస్తే వాళ్ళు ఇన్ని రకాలుగా మా రేసింగ్ నష్టం జరిగింది, జరగాల్సిన రేసులు ఇంకా 4 రేసులు జరగకపోవడం వల్ల, నిలిచిపోవడం వల్ల కూడా మేము తీవ్రంగా నష్టపోతున్నామని 2000 కోట్లకో 3000 కోట్లకో నష్టం డ్యామేజ్ సూట్ వేసే అవకాశం ఉందనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న మాట.